ఏదేమైనా కానీ 30 షాపుల దుకాణ యజమానులైతే ఎక్కడి నుంచో వచ్చి వారి యొక్క పూట గడుపుకోవడం కోసం ఈ యొక్క రాబోయే కొద్ది రోజుల్లోనే సమ్మక్క సారలమ్మ జాతర రాబోతుంది కాబట్టి అక్కడి నుంచి ముందుగా వెములవాడకు భక్తులు పోటెత్తుతారు. అటు నుంచి కొండగట్టు కూడా భారీగా భక్తులు వస్తారు. ఈ యొక్క 2-3 నెలలు ఈ యొక్క బొమ్మల వ్యాపారం సజావుగా చేసుకుంటే మరలా చాలా నెలల పాటు తమకు కడుపు నిండా అన్నం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 2-3 నెలలు వ్యాపారం సరిగా చేసుకుంటే ఇంకా కొన్ని నెలల పాటు తాము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది అనుకొని ఆశతోటి ఎన్నో ఆశలు శిగిరించుకొని వారు ఈ యొక్క ఉన్న డబ్బులంతా కూడా అవసరమైతే ఇంకా బయట నుంచి అప్పులు తెచ్చి తీసుకొచ్చినటువంటి డబ్బులంతా కూడా ఈ యొక్క బొమ్మలకు పెట్టుబడి పెట్టేదంతా డంప్ చేసుకున్నారు. ఇప్పటికీ భక్తుల రాక మొదలైంది కాబట్టి స్లోగా కొనుగోలు ఎక్కువ మొదలైపోయాయి. రెగ్యులర్గా అక్కడ కొనుగోలు ఉంటాయి, బట్ భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కొనుగోళ్ల సంఖ్య మరింత పెరుగుతుంది కాబట్టి ఇంకొద్ది రోజులైతే అవి హెవీగా ఉంటుంది కాబట్టి దానికి సరిపోయే అంత ఆ యొక్క సామాగ్రి అంతా కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఆ యొక్క గోదాంసులలో కానీ ఆ షాపులలో కానీ నిల్వ చేసి పెట్టుకున్నారు. తమ వ్యాపారం ఇంకా సజావుగా కొనసాగుతుంది. 2-3 నెలల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ యొక్క తెచ్చిన సరుకంతా కూడా అమ్మేసుకుంటే హ్యాపీగా బ్రతకొచ్చు, కడుపు నిండా 3 పూటలు తినొచ్చు అని ఆశించినటువంటి వారికి అనుకోని ప్రమాదం, ఈ అగ్ని ప్రమాదం వారి యొక్క కడుపు కొట్టింది. అంతేకాదు వారి జీవితాన్నే ఒక చీకట్లోకి పడేసినట్టుగా మారింది. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పూర్తిగా ఒక్కసారిగా ఆందోళనకు గురై కొంతమంది అక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా కన్నీరు పెట్టుకుంటూ అసలు ఏం చేయాలో కొంతమంది స్టక్ అయిపోయారు. అక్కడ ఏంది ఇలాంటి పరిస్థితి అని కొంతమంది ఏడుస్తూ తమ యొక్క రోదనలతోటి ఆ ప్రాంతం అంతా కూడా భీకర వాతావరణం నెలకొంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి కన్నీటి పర్యాంతం అవ్వడం చూసి వారు కూడా చెలించిపోయారు. దీనిపైన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులైతే.